ఎప్పుడూ వారానికి ఓసారి ఒక పెగ్గు ఎక్కువ వేస్తే ఏం కాదులే, చికెన్తో 4 ముద్దలు ఎక్కువ తింటే కొంపలే మునగవులే అనుకుంటూ చాలామంది వారాంతం పండుగ సమయాల్లో మద్యం, మాంసం, మసాలా ఆహార పదార్థాలను ఎక్కువగానే ఆరగించేస్తుంటారు. అయితే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే గుండెకు చేటు చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హాలిడే హార్ట్ సిండ్రోమ్గా పిలుస్తారని, వారాంతం హాలిడే సీజన్లో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయాల్లో తీసుకునే అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడి పెడుతుందని, అతిగా తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అవసరం పెరిగి గుండె మరింత కష్టపడాల్సి వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన వారు ఇప్పటికే గుండె గమనంలో అసమానతలు ఉన్నవారిలో తీవ్రత మరింత పెంచుతుందని, దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుందని హృద్రోగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ రోజుల కంటే సెలవులు, వారాంతాల్లో ఆస్పత్రుల్లో హార్ట్ ఫెయిల్యూర్ కేసులు 30% ఎక్కువగా నమోదవుతున్నాయని యశోద ఆస్పత్రి కార్డియాలజిస్ట్ జగదీష్ మాదిరెడ్డి తెలిపారు. గతేడాది సాధారణ చెకప్లో పరీక్షలు చేయగా బ్లాకేజీలున్నట్లు నిర్ధారణ కావడంతో 68% మందికి అప్పటికప్పుడు స్టంట్లు వేయాల్సి వచ్చిందన్నారు. ఇక గుండె వైఫల్యంతో మరణాలు శీతాకాలంలో సుమారు 26-36% ఎక్కువగా ఉంటాయని కూడా వివరించారు. కొంతకాలంగా వారాంతం సెలవుల వేళ మద్యపానం సామాజిక అలవాటుగా మారుతోందని, ఆఫీస్ పార్టీలు, కుటుంబ వేడుకలు, స్నేహితుల సమావేశాలు, కార్యక్రమం ఏదైనా మితిమీరిన మద్యపానం గుండె విద్యుత్తు వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా మద్యం సేవిస్తే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందని, దీనివల్ల గుండె స్పందనలు, బీపీ పెరిగి హార్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదముందని వైద్యులు వివరిస్తున్నారు. అతి మద్యపానం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొదట మద్యపానం వల్ల వచ్చే అరిథ్మియాగా గుర్తించిన HHS ఇప్పుడు అనేక కారణాల వల్ల ఏర్పడే పరిస్థితిగా గుర్తించినట్లు వివరించారు. సాధారణంగా రోజుకు 300 మిల్లీలీటర్ల ఓ కూల్ డ్రింక్ తాగితే 200 క్యాలరీల వరకు మన శరీరంలోకి చేరతాయని వైద్యులు చెబుతున్నారు. బిర్యానీ తింటే 2000 క్యాలరీల వరకు తీసుకున్నట్లేనని, 2 పూటలా తింటే ఇక ఆ రోజు అధిక క్యాలరీలు శరీరంలో చేరినట్లేనంటున్నారు. రోజుకు సాధారణ ఆహారంతో పాటు అదనంగా శీతల పానీయాలు, ఇతర ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ క్యాలరీలు పెరిగి బరువు ఎక్కువ కావడానికి కారణమవుతాయంటున్నారు. గతంలో గుండె సమస్యలు వృద్ధుల్లోనే కనిపించేవని, ఇప్పుడు 45 ఏళ్లలోపు వారిలోనూ పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. సెలవులు, వారాంతాల్లో విశ్రాంతి తీసుకోవచ్చని అందరూ భావిస్తారని, కొన్నిసార్లు అవి మానసిక అలసటను కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రయాణాలు, అంచనాలు, భావోద్వేగ ఒత్తిడి కలిసి గుండెపై ప్రభావం చూపుతాయని, ఆరోగ్యంగా ఉన్నవారిపైన ఈ ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో గుండె దడ పెరిగి కొన్నిసార్లు దీర్ఘకాలిక సమస్యగా మారి గుండె వైఫల్యానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. వారాంతపు సమయాల్లో రాత్రుల తర్వాత అకస్మాత్తుగా చలికి గురైతే గుండె కండరాలకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందక ఛాతీ నొప్పి వచ్చి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. సెలవులు, వేడుకలు, వీకెండ్స్ను వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిమితంగా మద్యం తీసుకోవడం, తక్కువగా తినడం, సరిపడా నిద్ర ఉండాలని, నీరు బాగా తాగాలని, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలన్నారు. అధిక ఉప్పు, మద్యం వల్ల బీపీ ఒక్కసారిగా పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చని హెచ్చరించారు. గుండె జబ్బుల చరిత్ర లేకపోయినా అధిక మద్యం లేదా నిద్రలేమి వల్ల గుండెదడ లేదా అరిథ్మియా ఏర్పడవచ్చన్నారు. రాత్రి వేళలు మేలుకోవడం, బిజీ షెడ్యూల్, మానసిక ఒత్తిడి కూడా గుండె గమనంపై ప్రభావం చూపుతాయన్నారు. గుండె దడ, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, మూర్ఛ, అసాధారణ అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలను వారాంతపు ఒత్తిడిగా నిర్లక్ష్యం చేయకూడదని
వైద్యులను సంప్రదించాలని తెలిపారు.